హాయ్ నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. సో తమిళనాట సీఎంగా ఉన్న విజయ్ బర్త్డే సందర్భంగా ఎంతోమంది సినీ నటులు అలాగే ప్రముఖులు చాలామంది బర్త్డే విష్ చెప్పారు. బట్ ఎంతమంది బర్త్డే విష్ చెప్పినప్పటికీ కూడా త్రిష ఎందుకు బర్త్డే విష్ చెప్పలేదు, ఎందుకు ఎక్కడ కూడా పోస్ట్ పెట్టడం కానీ లేకపోతే దానికి సంబంధించి ఎక్కడ కూడా వార్తలు ఎందుకు రాలేదని విజయ్ ఫ్యాన్స్తో పాటు చాలామంది ఆందోళనకు గురయ్యారు. ఆ విషయం గురించి ప్రత్యేకంగా న్యూస్లు కూడా వచ్చినాయి. అండ్ దాంతోపాటే ఇంకొక అప్డేట్ కూడా ఏంటి అంటే త్రిష విజయ్ని అన్ఫాలో చేసింది. సో వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ గొడవలు అయినట్టున్నాయి, లేకపోతే మళ్ళీ పూర్తిగా విడిపోయినట్టున్నారు. అందుకే విజయ్కి విష్ చేయలేదు అని చెప్పేసి అనుకున్నారు. వాటన్నిటికీ త్రిష చెక్ పెడుతూ ఒక్క పోస్ట్తో సమాధానం అయితే చెప్పింది. సో నిన్న తను ఇప్పుడు విజయ్ బర్త్డే 22 జూన్ అయితే 23 జూన్ విజయ్కి విష్ పెట్టడం అంటే కేవలం స్టోరీ పెట్టడం కాదు, ప్రత్యేకంగా పోస్ట్ పెట్టి అసలు వీటన్నిటికీ కేవలం వర్త్ పర్సన్ అయిన నీకు హ్యాపీ బర్త్డే అని తెలియజేయడమే కాకుండా ఆ పోస్ట్లో కూడా తను కరెక్ట్గా 12కి కేక్ కట్ చేయించినట్టుగా కూడా కేక్స్తో పాటు విజయ్ ఫోటోని తను కలిపి ఉన్న బర్త్డే సెలబ్రేషన్ ఫోటోని అయితే పెట్టడం జరిగింది. సో దీంతో అందరూ కూడా షాక్కి గురవడం జరుగుతుంది. అంటే అసలు ఏంటి, ఒక్క అప్డేట్ కూడా రాని త్రిష తరపు నుంచి ఈ రేంజ్ ఆఫ్ అప్డేట్ ఖచ్చితంగా ఫోన్లే వాళ్ళిద్దరు కలిసి ఉన్నారని పక్కన పెడితే మరి ఆ ఫోటో ఈ సంవత్సరందా లేకపోతే ఒకప్పటిది తీసుకొచ్చి ఇప్పుడు పెట్టారన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎట్టకేలకు త్రిష విష్ పెట్టడం వల్ల చాలా మంది కూడా అమ్మాయి వీరిద్దరు కలిసే ఉన్నారేమో అన్న ఉద్దేశం కూడా ఉంది. ఓ పక్క నుంచి విజయ్ వాళ్ళ వైఫ్కి కూడా డివోర్స్ విషయంపై ఇప్పుడు కోర్టులో అయితే కేసు నడుస్తుంది. ఓ పక్క నుంచి అది క్లారిటీ రాని నేపథ్యంలో ఈ విషయంపై కూడా ప్రేక్షకులు దృష్టి పెట్టడం, అది కూడా ఒక తమిళ్ సీఎంగా ఉన్న విజయ్ విషయంలో ఇలాంటి విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టడం అనేది ఖచ్చితంగా ఆశ్చర్యంతో పాటు ఆందోళన కలిగిస్తున్న విషయం. రానున్న రోజుల్లో ఇది ఎంతవరకు తీవ్రంగా వెళ్తుంది, త్రిష ఇంకా దీనికి ముందు ఏం చేయబోతుంది అన్న విషయం అయితే క్లారిటీ రావట్లేదు తమిళనాట. మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.